1,25,000 మంది యొక్క టీచర్లు ఎందుకు అవసరం? ప్రభుత్వం వ్యాపారం చేస్తలేదు కదా. ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలి? స్కూళ్ళని, అన్ని ఎలక్ట్రిసిటీని అన్నింటినీ ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలి? రెగ్యులేట్ చేస్తే ప్రైవేట్ లో ఉంటారు, రెగ్యులేట్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వెందుకు ఆ గుదిబండను నెత్తి మీద వేసుకోవాలి? కాదు, ఈ డబ్బులని ఎందుకు వృధా చేస్తున్నావు? నీకు అంత పంచిపెట్టే గుణం ఉంటే నీ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఎవరైనా జాగలు భూములు ఉంటే పంచిపెట్టుకోండి. అది ప్రజల సొమ్ము. ఒక సామాన్యుడు ఎందుకు కడుతుండు నీకు ట్యాక్స్? వాడి బతుకు మారుతుందని కడుతుండు, వానికి ఏదో ఒక చిల్లర పథకం వస్తుందని కాదు. అవునా కాదా? చెప్పురా అయ్యా. రెండు ప్రభుత్వాలను అడుగుతున్నా, కేంద్రాన్ని అడుగుతున్నా, రాష్ట్రాన్ని అడుగుతున్నా. ఇవాళ రైతులకి వాడు ధాన్యం కొంటలేడు. నువ్వెందుకయ్యా, నువ్వెందుకు కొంటవు? నువ్వెందుకు ఆ గోదాములలో ముక్క పెట్టినవి పెడతావు? అవి తినలేక కక్కలేక తడిసి అది ముక్క వాసన వచ్చి ఎందుకు వస్తావు? ఎందుకు ఈ వ్యవస్థను నువ్వెందుకు కేంద్రమైనా రాష్ట్రమైనా మీరెందుకు వేసుకుంటారు భారము? ఆ రైతులకి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టండి. ఆ రైతులు తమ పండించిన పంటను దాచిపెట్టుకోవడానికి కావాల్సినటువంటి గిడ్డంగుల వాళ్ళే కట్టుకునేడానికి మీరు సహకరించండి. ఈ యొక్క మార్కెట్ రేట్లో మనం కొంటున్న ఆ ధాన్యం ధరకి రైతుకు వస్తున్న దానికి జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. నేను ఒక 100 రూపాయలు పెట్టి 1 కిలో అవి కొనుక్కుంటే ఆ బియ్యం ఏమన్నా, అదే రైతుకి 10 రూపాయలు కూడా రాకపోతే 90 రూపాయలు ఆడిపోతున్నాయి, మధ్యలో దళారీలకు పోతున్నాయి. రైస్ మిల్లర్లకి, లేకపోతే సూపర్ మార్కెట్ ఓనర్లకి, లేకపోతే అదాని లాంటి ఒక బడా దాచిపెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ దాచిపెట్టుకొని ఈ యొక్క మార్కెట్ ని కంట్రోల్ చేసేటువంటి ఈ దళారీ వ్యవస్థలకు పోతున్నాయి. దళారీ వ్యవస్థను చంపేసేయి, చట్టం తీసుకురా, పీడీ యాక్టులు తీసుకురా. అవునా కదా? మార్కెట్ రేట్లో ఆన్ అండ్ యావరేజ్ ఎంత ఉందో దాంట్లో ఒక 70% రైతుకు వచ్చేటట్టుగా చట్టం చేయి. నువ్వెందుకు ఇస్తావు? నువ్వెందుకు నెత్తి మీద వేసుకుంటావు? సింపుల్ సొల్యూషన్స్. ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. అంతేగాని అన్ని నెత్తి మీద వేసుకొని ఆ గుదిబండని మా మీద వదిలేసి 5 ఏళ్ళు ఇక నువ్వు పీకినాక మళ్ళా ఆ గుదిబండని మా మీద వదిలేస్తే ఇప్పుడు ఒక ఉద్యోగిని హైర్ చేసినావు, వానికి పని ఎందుకు హైర్ చేయాలి? ఎందుకు ఫుల్ టైం చేయాలి? ఇప్పుడు రెగ్యులర్ చేయడం వల్ల ఇప్పుడు వాడిని అంత జీతం ఇచ్చి పెంచి పోషించాలి. వాడు రిటైర్ అయితే మళ్ళీ వానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. తర్వాత వాడు చచ్చిపోతే వాని పెళ్ళానికో ఎవరికో ఇవ్వాలి. అంటే ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటే ఒక 50 ఏళ్ళు వాని భార్యని, వాని పిల్లల్ని మేము పెంచి పోషించాలి. నువ్వు 5 ఏళ్ళ నుండి దిగిపిస్తావు. ఏం అవసరం? గవర్నమెంట్ లా అంతమందిని పెంచి పోషించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రైవేట్ లో అన్ని జీతాలు ఓడిస్తున్నాడు. సిగ్గు, చేతికి వెన్నుముక్క లేనట్టుగా. వాడు కేసీఆర్ అట్లనే వారవోసిండు, వీడు అట్లనే వారవస్తున్నాడు. వాడు అడగకముందే వీడు ఇచ్చేస్తున్నాడు. ఎవరి పైసలు రా? నీ సొంతం నీకు నొప్పి అవుతుంది. డబ్బులు ఏడుంటాయి? అభివృద్ధి చేయరా అంటే ఏడుంటాయి? వాడు హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు వస్తాడు. ఎవడాపినరా? వాడిని ఆపలేదు, వీడిని ఆపలే. ఒక్క చెరువును ఏది అలా హుస్సేన్ సాగర్ లో ఇప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి వాడు గంగాని చేస్తాను ప్రక్షాళన ఎందుకు చేస్తలేరు? ఒక్కటన్నా కాదు. ఆ చెరువులకి వచ్చేటువంటి మురికి నీరుని అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెడితే అలా సపరేట్ గా నీకు కావాలంటే ఇండస్ట్రీస్ కి ఇంకో సపరేట్ పైప్ లైన్ వేసి వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ అయ్యి దానికైనా కాస్ట్లకి వెళ్ళి వాళ్ళకి ఛార్జ్ అయ్యి. ఒక్క సమస్యకి శాశ్వత పరిష్కారం లేదు. ఓకే, ఎవరైనా చదువుకున్న తర్వాత వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఒక ఫ్యూచర్ సిటీలో ఎందుకు ఉండాలి? ప్రతి జిల్లా కేంద్రంలో ఎందుకు ఉండొద్దు? ప్రతి జిల్లా కేంద్రం నుండి వాళ్ళకి నచ్చిన దానిలో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఏమైనా సొంతంగా వ్యాపారం పెట్టుకుంటా అంటే వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తే ఏం పోయింది? ఆడోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మొగోళ్ళు పాపం చేసిర్రా? ఆడోళ్ళకి మొగోళ్ళకి ఎవడి ఇంట్రెస్టింగ్ ఉంది, ఎవడు కష్టపడే తత్వం ఉంది, ఎవడు వ్యాపారం చేసుకునే తత్వం ఉంది, ఎవడు కొత్త టెక్నాలజీ నేర్చుకునే తత్వం ఉంది ఉంటే వాళ్ళందరికీ మొగోళ్ళేం పాపం చేసిర్రా? ఆడోళ్ళకి ఏం మేము వద్దంటలేం, కానీ మొగోళ్ళకి కూడా ఎందుకు ఇవ్వమంటున్నా? కొత్త వ్యాపారం చేసుకునేవానికి మార్కెటింగ్ వ్యవస్థ కానీ అన్ని రకాల ఎంకరేజ్మెంట్ చేస్తే 10 మంది వ్యాపారులకి మనం కొత్త వాళ్ళని క్రియేట్ చేస్తే అందులో అట్లీస్ట్ 4 సక్సెస్ అయినా వాళ్ళు ఇంకో 10 మందినో 20 మందినో వాళ్ళు పని కల్పించగలుగుతారు. అట్లా అందరి చేతిలో పైసలు ఆడితే అందరు వస్తువులు కొనుక్కుంటే నీకు బడ్జెట్ పెరుగుతుంది. అట్లనే మన బడ్జెట్ పెరిగితే ఇంకా అభివృద్ధి చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది.
అట్లా ఏదైనా లాంగ్ టర్మ్ పనికొచ్చేది ఏమంటే ఎంతసేపు ఈ పంచిపెట్టుడు ఇందిరమ్మ ఇల్లు ఓకే ఇస్తే ఇచ్చినావు సొంత జాగు అది పెద్ద విషయం కాదు. కానీ అది కాకుండా ఇప్పుడు ఎన్ని పైసలన్నీ చిల్లం పల్లం చేస్తున్నారు. మీరు చూడండి, ఉద్యోగులకి ఎక్కువ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ రుణమాఫీ నువ్వు అసలు ఫస్ట్ అదే ఇవన్నిటికి మూల కారణం ఏంది? రుణమాఫీ అన్నా రైతు భరోసా అన్నా ఏం చేసినా రైతు బతుకు మారతలేదు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ బతకదే పరిస్థితి. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏంది? ఒకటి ఎక్కువ రేట్ వచ్చే పంటలు వేయాలి. ఓకే, అందరు వరేస్తే నువ్వు వరేస్తే అది వర్కౌట్ కాదు. సో కాబట్టి ఏమంటారు ఒక 10 ఎకరాలు ఉందనుకో, 2 ఎకరాలు వరేసుకో, 2 ఎకరాలు ఇంకో పంట వేసుకో, ఇంకోటి వేసుకో. సో అట్లీస్ట్ నువ్వు పెట్టిన పెట్టుబడి అన్న రావాలి. ఇక లాస్ట్ లో వ్యాపారం అవ్వడం చేస్తాడా? ఎన్నేళ్ళైనా అది లాస్ట్ నడుస్తుంది అంటే నువ్వేదో తప్పు చేస్తున్నట్టు లెక్క, నీ వ్యాపారం నీ చేతులు అన్నట్టు లెక్క. అవునా కాదా? సో కాబట్టి వాళ్ళకి రకరకాల పంటలు వేసుకోవడం నేర్పాలి. ఆ పండించిన పంటలకి గిట్టుబాటు ధర కాదు, ఓకే, మార్కెట్ రేట్ లో అట్లీస్ట్ 70% రైతుకు రావాలి. ఇవన్నీ వచ్చినాయి అనుకో, నువ్వు ఈ బెనిఫిట్స్ అన్ని ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతుకు ఎక్కువ పైసలు వచ్చేటట్టు చేస్తే నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతు అదే రోజు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఏమంటారు ఈ ధాన్యం నిల్వ చేయడానికి ఒక గిడ్డంగి కట్టి వాళ్ళకి ధర వచ్చినప్పుడే, వాళ్ళ ధర పలికినప్పుడే వాళ్ళు అమ్ముకుంటారు. నువ్వు ఆ రోజు అమ్మకపోతే పాడైతే అన్న కాన్సెప్ట్ లేకుండా చేయి. ప్లస్ కంపల్సరీగా రూల్స్ పెట్టు. ఏది నువ్వు ఈ మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతకంటే తక్కువకైతే అమ్మితే అమ్మొద్దు, కొనొద్దు. అర్థమైందా? ఆ రేటుకి ఇస్తేనే తీసుకోవాలి. అప్పుడు ఎందుకు రాదు రైతుకు ఆదాయం? వచ్చినాక నువ్వెందుకు ఇచ్చేది? రైతే నీకు ఇస్తాడు, రైతే నీకు అన్ని రకాల ట్యాక్సులు కడతాడు. నువ్వెందుకు రైతుకి ఇవ్వాలి? ఈ పైసలన్నీ మనం అభివృద్ధికి వాడుకోవచ్చు కదా. ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తావు? గవర్నమెంట్ ఉద్యోగాలు అవి భారమే తప్ప, పని లేనప్పుడు భారమే తప్ప, కూర్చుంటే పెట్టి మేపడమే తప్ప దానివల్ల గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇయ్యరాదు. ఎంత ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారనుకో, లేకపోతే 1,00,000 మంది ఉన్నారనుకో, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా? ఉన్నదా బడ్జెట్? ఒకవేళ ఇచ్చినా కానీ కూర్చుంటే పెట్టి మేపాలనా? పని లేకుండా వాళ్ళకి మేపాలనా? సో దట్ ఇస్ నాట్ పాసిబుల్. అవసరం ఉంటే తప్ప, ఓకే, విధి లేని పరిస్థితిలో మనకి అది తప్ప. సో కాబట్టి అందులో అట్లీస్ట్ ఇప్పుడు 10 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అందులో 5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, టెంపరీ కాంట్రాక్టులు. 5 లక్షల మంది రెగ్యులర్ ఉన్నారు. ఈ 5 లక్షల మందిలో విద్య, ఈ వైద్యం ఇవి తీసి పారదొబ్బితే, ఓకే, అంటే విద్యా వైద్యం నువ్వు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నావు. ప్రైవేట్ వాళ్ళు చేసినట్టుగా ఆ విద్య గానీ ఆ వైద్యం గానీ నువ్వు మెయింటైన్ చేయలేకపోతున్నావు. అది నీకు సాధ్యం అయితలేదు. ఇది అయితలేదనే, ఇది తలకాయ నొప్పి అయిందని, ఇది గుదిబండ అయిందనే ఆయన ఎల్పిజి విధానాన్ని ప్రవేశపెట్టిండు పివి నరసింహారావు గారు, అట్లనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆ పెట్టకపోతే ఇవాళ అడుక్కదినే దేశం అవుతుండే. ఎస్, నెహ్రూ గారి టైంలో అవసరం ఉండే, అది విధి లేని పరిస్థితి, మనకు పెట్టుబడిదారులు లేకుండే కాబట్టి. కానీ అది ఏమంటారు అంటే ధర్నాలు, అంటే రాస్తారు, ఒకడు పని చేయకపోతుండే. సో హైయెస్ట్ కరప్షన్ ఉండే. సో అది వల్ల ఏమైంది? ప్రభుత్వ రంగ సంస్థలు గుదిబండగా తయారైనాయి. ఇక వాటిని మెయింటైన్ చేయలేము. అది పోవుడే తప్ప, బర్ముడా ట్రయాంగిల్ లెక్క, అది అలా నష్టమే తప్ప, అది అట్లీస్ట్ ఆడికాడికన్నా వాళ్ళ ఖర్చులన్నా వాళ్ళు మెయింటైన్ చేసే స్థాయికి లేదు.